సార్. ఇలాంటి ప్రోగ్రామ్ మా స్కూల్లో పెట్టి మా స్కూల్లో ఉన్నవారిని చాలా అమ్మ నాన్న ఎలా చూసుకోవాలో చెప్పారు. అమ్మ నాన్న తిట్టే వాళ్ళని ఎలా చూసుకోవాలి, అమ్మ నాన్నలను ఎలా ఉంచుకోవాలి, ఇంట్లో అమ్మ నాన్నలు ఉంటే వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళకు తిండి ఎలా పెట్టాలి, మనం ఎలా జీవిస్తున్నాం, మనకు బట్టలు తెచ్చేదెవరు అని అన్ని విషయాలు తెలిసినందుకు ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టినందుకు థ్యాంక్ యూ సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ వేరే స్కూళ్ళలో పెట్టాలని గురువు గురించి చెప్పి చదువు కోసం సూచనలు చేసిన ఈ ప్రోగ్రాం చేసిన పెండే సార్కి చాలా కృతజ్ఞతలు. ఇంతతో ముగిస్తుంది. 10th క్లాస్ చదువుతున్నాను. నా పేరు కే బన్నీ. ఇక్కడికి వచ్చి మీరు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ నాన్నను ఎలా చూసుకోవాలో కూడా మీరు చెప్పారు. అమ్మ నాన్నను మేము కసురుకుంటున్నాం అనుకుంటున్నారు, అది కొందరు చేస్తున్నారు, కొందరు చేస్తలేరు. ఇదే పెంటయ్య సారు అతనికి ఎన్నో డబ్బులు ఖర్చు అవుతున్నాయని ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి ఇట్లా ఈ సార్ వాళ్ళు చెబుతున్నందుకు, సార్ వాళ్ళకు గురువులను ఎట్లా చూసుకోవాలో పిల్లలకు నేర్పుతున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ముందుగా ఈ యొక్క సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి, అసలు ఎలా చెప్పాలో నాకు అర్థమైతే లేదు. బాడీలో అంత షివర్ వస్తుందన్న, అసలు మాట్లాడలేకపోతున్నాం. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్. అసలు నేను ఊహించలే. నాకు ఉదయమే, నా పేరు గోవర్ధన్ రెడ్డి అన్న, ఉదయమే వెంకటయ్య ఫోన్ చేసి ఇట్లా పెంటన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నంటే, మీరైతే నాకు తెలుసు కానీ నా గురించి మీకు తెలియకపోవచ్చు. మీ పేరు వినంగానే, అంతకుముందు కూడా వినంగానే ఆశ్చర్యపోయాను. అన్న ఈ గుమ్డాల్ గ్రామం, మళ్ళీ మీరేమో పూడూరు గ్రామం, మా ఊరిని ఎంత ఎంచుకున్నారు, దట్టు మోటివేషన్ క్లాస్. నేను అనుకున్నా మోటివేషన్ క్లాస్ అంటే పిల్లలు 10th క్లాస్ గోయింగ్ బ్యాచ్, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా చెప్తారా, ఏ సబ్జెక్ట్ ఏమైనా చెప్తారా, ఎట్లా చదవాలని చెప్తారా అనుకున్నా. దాంతోపాటు పల్లెటూరు లోపల కళ్ళ కట్టినట్లు కనిపిస్తున్నాయి, ఇవి జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ లోపల మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాన్ని అరేంజ్మెంట్ చేసిందంటే, మిమ్మల్ని ఎంత పొగిడినా కూడా అసలు ఇట్లాంటి ఈవెన్ అంటున్నా కానీ మన దేశ ప్రధాని కూడా ఇట్లాంటి సాహసం చేయకపోవచ్చు. ఐ విల్ రియలీ థ్యాంక్స్ సార్. ఇట్లాంటి ప్రోగ్రాములు అన్నగారికి ఆలోచన వచ్చిందంటేనే అది దేవుడి పెట్టినటువంటి భిక్ష కావచ్చు. మీకు ఆ శక్తి ఇవ్వడం, ఏమంటారు కదా, మీరు ఎంత ఖర్చు పెట్టిన ఎట్నుంచి వస్తుందో మాకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అందరికీ ఆలోచనలు వస్తాయి, మేము కూడా చేద్దాం అనుకుంటాం, అందరు చేద్దాం అనుకుంటాం. కానీ ఆ ప్రోగ్రామ్ని ఎట్లా కండక్ట్ చేస్తున్నారు, ఇది ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇది ఆ యొక్క మనుషుల లోపల ఒక ఏమంటారుగా ఉత్తమమైన మనిషి పుట్టినాడంటే చాలా, అసలు దీని గురించి ఎంత చెప్పన్నా కూడా అది రావడం లేదు మాటల లోపల. ఇలాంటి ప్రోగ్రాంలు మా యొక్క చిన్న మారుమూల గ్రామం గుమ్డాల్, యాక్చువల్గా చిన్న మారుమూల సార్, మన సుశీల్ కుమార్ సార్, మీ పేరు సేవక్ కుమార్ సార్ చెప్పినట్లుగా అసలు ఇంత రెమ్యునరేషన్ తీసుకొని ఈ చిన్న గ్రామంలో 10th క్లాస్లో అట్లీస్ట్ మేబీ 24 బిలో ఉండొచ్చు మా ఊరు లోపల, అవునా, 29 అవుట్ ఆఫ్ 200 మొత్తం హై స్కూల్ లోపల 200 బిలోనే ఉంటుంది. అసలు ఇట్లా ఇంత స్టూడెంట్స్ అంటే మీరు ఒప్పుకోరు. 200 మంది పిల్లలకు నేను పోయి చెప్పడం ఏంది, అలాగా పెంటన్న చెప్పంగానే మీరు మా యొక్క ముఖ్యంగా మీకు కూడా చాలా కృతజ్ఞతలు. ఈ అందరికీ రావు ఇట్లా చెప్పడము, పిల్లల లోపల చైతన్యం తేవడము, ఆ పిల్లలు పోయి ఊర్ల లోపల మోటివేషన్ తేవడము, మోటివేట్ కావడము, పేరెంట్స్ మార్చడము. ముఖ్యంగా మా గ్రామం లోపల చెప్పదలుచుకున్నది, చిన్నారులు అమ్మ మీకు కూడా చెప్తున్నా, మన తల్లిదండ్రులు తెలియని తప్పులు చేస్తున్నారు. తెలిసి తప్పు కాదు, తెలియక తప్పు చేస్తున్నారు. మీరు తెలుసుకోండి, వాళ్ళని బాగు చేయండి. నా యొక్క సందేశం ఒకటే, ఇప్పటికి కూడా మన గ్రామం లోపల అన్నిటి ఎడ్యుకేటర్సే ఉన్నారు, చదువుకోలేని అని పేరెంట్సే ఉన్నారు. ముఖ్యంగా తాగుడకు బానిస అవుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అవాయిడ్ చేయించు. సడన్గా మీరు పోయి మీ నాన్నకు చెప్తే ఇట్లా చెప్తా అని చెప్పేసి అనుకుంటారు. కానీ స్టెప్ బై స్టెప్ ఆ తాగుడకు బానిస కండి, మీరు మారండి. ముఖ్యంగా
ఈ బాయ్స్ చెప్తున్నా వాళ్ళు బైక్స్ నడుపుతున్నారు. నేను చెప్పలేకపోతున్నా. ఇప్పుడు అన్నాడు సార్లు చెప్తే ఏమనుకుంటారో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు. నా ముందరికి ఇట్లే పోతాను, మాది గిన్నె సార్ చేను ఇట్లే పోతాను. వాళ్ళు 18 ఇయర్సే లేదు, బైక్ తీసుకొని చాలా ఫాస్ట్ పోతుంటారు, కింద పడిపోతారు. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక అనిపిస్తుంది. మనం చెప్తే మళ్ళీ ఏమైనా అవుతుందేమో, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి ఏ విధంగా చెప్తారేమో, వాళ్ళ నాన్న వచ్చి మాకేమని అంటారు, నీకేమైందిరా అంటారేమో. ఆ భయంతో చెప్పలేకపోతున్నాం. మీరు మోటివేట్ కాండి, మోటివేట్ చెప్పినట్లు సినిమా అవాయిడ్ చేయండి, ఫోన్ అవాయిడ్ చేయండి. ఫోన్లో ఎంతమంది ప్రతి ఒక్కరి ఫోన్లు ఉన్నాయి. ఫోన్లో సార్ చెప్పినట్లు ఫోన్ లోపల ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మనం దేనికి వాడుతున్నామంటే నష్టాలకే వాడుతున్నాం ఫోన్ని. ఉపయోగాలకు ఎవరు వాడుతున్నారు? ఎవరైనా మీకు రానటువంటి ఇంగ్లీష్ భాష గురించి కానీ, మీకు తెలుసుకున్నటువంటి సబ్జెక్ట్ గురించి కానీ ఎవరైనా దాంట్లో యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారా? మీరు ఎవరైనా చెప్తాను, లేపండి, ఎవరైనా చేతెత్తండి. నాకు చదువుకు సంబంధించినటువంటి దాన్నే నేను యూట్యూబ్లో వాడుతున్నామని చెప్పి ఒక్కరి ముందరకు రండి. ఎవరైనా ఉంటే రండిరా. అంటే అది మనకు చెప్పలేకపోవడం. మీరు ఇప్పటి నుంచి సార్ చెప్పినట్టుగా ఫోన్ అయితే వాడకండి. ఒకవేళ ఫోన్ వాడాలనుకుంటే మీ యొక్క చదువులకు సంబంధించిన వాడండి. ఇప్పుడు సమయభావం లేని కారణం కాబల మేము కూడా మా యొక్క ముఖ్యంగా వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి సార్. ఐఎమ్ గోయింగ్ టు కాంటాక్ట్ వన్ మీటింగ్ ఆన్ స్కూల్ లెవెల్ లోపల ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేపిస్తాం, సార్తో మాట్లాడతాం. ఫస్ట్ మొబిలైజ్ చేయాలి వాళ్ళ పిల్లలు. పేరెంట్స్ కమ్ టీచర్స్ మీటింగ్ లోపల ఒక కోఆర్డినేట్ చేస్తాం. ఈ యొక్క మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా యొక్క చిన్న గ్రామానికి ఇచ్చినటువంటి పెంటన్న గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్న మా యొక్క చిన్న సన్మానం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, సార్ వాళ్ళకు, పిల్లలకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాక పెంటయ్య సార్కు ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క గ్రామంలో ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఇంతవరకు అయ్యగారు చెప్పినట్టు తల్లి లేని పిల్లలను చేయలేమని చెప్పారు. ఎంతో దుఃఖంతో కూడినటువంటి ప్రయాసము. ఈ యొక్క ప్రయాసంలో ఎంతమంది అయితే పిల్లలు ఏ ఉద్దేశంతో ఉన్నారో ఆయన గ్రహించాడు, చూస్తూనే ఉన్నాడు, ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తున్నాడు. మరి టీచర్లను కూడా, సార్ వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎంతమంది అయితే ఏ విధంగా చెప్తున్నారు, ఎంతమంది ఏ విధంగా ఉన్నారు అనేది మరి సార్ వాళ్ళు గ్రహించారు. సార్ వాళ్ళు కూడా ఎంతో ప్రయాసపడి పిల్లలకు మరి నేర్పుతున్నారు. విద్య అంటే ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ యొక్క మారుమూల గ్రామంలో ఇటువంటి జ్ఞానం కలిగిన వారు ఎందరో ఉండాలి. పెంటయ్య సారు మరి ఎంతో ప్రయాసంతో మరి ఎందుకోసమో ఆలోచన వచ్చి ఉన్నదో ఈ గ్రామంను ప్రోత్సహించాలని, ఈ గ్రామం తరపున మరి ఏం చేద్దామని ఆలోచన వచ్చి ఉన్నదో మరి పెంటయ్య సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో ప్రేమతో మరి ఈ యొక్క ప్రోగ్రాంను ఏర్పాటు చేసినందుకు పెంటయ్య సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాక మరి చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు, చెప్పలేకపోతున్నారు. వాళ్ళ ఆలోచన ఏమిటో గ్రహించుతున్నారు, కానీ మరి భయపడుతూ మరి ఏమంటారో సార్ వాళ్ళని ఆ భయంతో ఉన్నారు. కానీ వారికి ఉన్న జ్ఞానము ఎంతో ఉపయోగించాలి. ఇంకా పిల్లలను దయచేసి సార్ వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో వారికి నేర్పించాలని నా కొద్ది మనవి తెలియజేస్తున్నాను. మనము ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం మనకు పెంటన్న గారు ఒక 2 రోజుల కిందట మేము అడగడం జరిగింది. అంటే అన్న ఏమన్నాడంటే ఒక 500-600 మంది స్ట్రెంత్ ఉండాలి, హై స్కూల్ పిల్లలు అయితే జర మోటివేషన్ కూడా బాగుంటుంది, చెప్పితే అర్థం చేసుకోగలుగుతారు అని అన్నాడు. అనగానే నేను అడిగిన, అన్న ఏమన్నా చేసి మా గుమ్డాల్ గ్రామాన్ని నువ్వు జర దృష్టిలో పెట్టుకొని కొంచెం నువ్వు ఎట్లనైనా చేసి గుమ్డాల్ గ్రామాన్ని పెట్టాలి అన్న అంటే సరే నేను సాయంత్రం చెప్తా అని అన్నాడు. అన్నాక సాయంత్రం ఫోన్ చేసి ఫిక్స్ చేసుకో అన్నాడు. అనగానే సారోళ్ళకి నేను ఇంటిమేషన్ ఇచ్చిన. సారోళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే ఏమన్నారంటే ఈ మోటివేషన్ క్లాసులో ఇలాంటివి అవగాహన సదస్సు అంటే వాళ్ళు జర మామూలుగా ఎస్టిమేషన్ వేసినట్టున్నారు. అయితే దాని మీద సార్ వాళ్ళు ఏంటంటే పర్మిషన్ కావాలి,
లేకుంటే ఏదేదో అన్నట్లు వినిపించింది. అనగానే సార్కు మళ్ళీ చెప్పి, సార్ అట్లా లేకుండా సార్ ఈ ప్రోగ్రాం ఒకసారి మీరు చూస్తారంటే మీకే అర్థమైతే సార్ అని నచ్చజెప్పి సార్ వాళ్ళని మోటివేషన్ చేయడం జరిగింది. అయితే దీనికి మనకు నేనేమనుకుంటున్నా అంటే, పెంటన్న ఒక భగవంతుడు ఒక్కొక్కసారి పంపుతాడంట. అంటే ఒక మంచితనముని, ప్రేమను, అంటే ఈ గుండాలకు తన యొక్క ఆశీర్వాదము, భగవంతుని ఆశీర్వాదంతో అన్నను ఇక్కడికి మన దగ్గరికి పంపించిండు అన్నట్టు. తన ఆశీర్వాదం ఇది రావడం అంటే ఈ గ్రామానికి ఒప్పుకోరు కూడా ఎక్కువ శాతము. ఒప్పుకోనప్పటికీ కూడా అన్న మన చెప్పంగానే ఒప్పుకొని అన్న పెట్టేతామని. అన్న మనసు ఎలాంటిదంటే ఒక దైవ రూపంలో ఉన్నటువంటి మనసు అది. మనకంటే చిన్న వయసు కలిగినప్పటికీ కూడా గొప్ప వ్యక్తి, అంటే గొప్ప మనసు ఉన్నది అన్న మీది. ఆ మనసుకు నీ పాదాలకు వేలాది వందనాలు చెప్తున్నానా, కృతజ్ఞతలు చెప్తున్నానా. ఎందుకనంటే నిజంగా నీలాంటి వాళ్ళు భూమి మీద ఒక కొందరే పుడతారన్నా. ఎందుకనంటే నేను అనుకుంటున్నా ఎంతోమందికి నీకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయన్నా, కానీ వాళ్ళు ఏ ఉపయోగం లేనటువంటి వాళ్ళన్నా, వాళ్ళు ఏ దానికి కూడా పనికిరానటువంటి వాళ్ళన్నా, కొంతమంది కన్నా నీవు ఇచ్చినటువంటి సేవ అనేది ఒక 100 మందిలో ఒక 10 మంది మారితే చాలన్నామన్నా, అది మేము సంతోషిస్తున్నామన్నా. ఇక్కడ మేము చెప్పడంలో అక్కడ ఏమైందంటే వాస్తవానికి ఈరోజు కూడా ఇంటిమేషన్ తల్లిదండ్రికి ఇచ్చేది ఉండే కానీ మేము ఇవ్వలేకపోయినాము, అందలేదు. కాబట్టి పిల్లల వరకే మేము తక్కువ సమయం ఉన్నందున ఈరోజు అనుకునడం వలన చాలామంది వచ్చేవాళ్ళు కానీ రాలేకపోయినరు. ఆ విషయము ఇక వాళ్ళకు తెలియదు కాబట్టి రాలేకపోయినరన్నా. ఒకటే మా గ్రామానికి వచ్చి ఈ ప్రతి పిల్లలు ఈరోజు బాధ చూస్తుంటే ఏడుస్తూ ఉన్నారు. తల్లిదండ్రిని పోగొట్టుకున్న పిల్లలు ఉన్నారు, తల్లిని పోగొట్టుకున్న పిల్లలు ఉన్నారు. ఆ వేదన, ఆ బాధ కూడా వాళ్ళకు కొంత అర్థమైందనా. అయితే అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు మోటివేషన్ అయ్యి ఖచ్చితంగా మారుతారన్న నేను నమ్ముతున్నాను వాస్తవానికి. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాలు నిజంగానా మీరు అన్ని గ్రామాలకు కూడా అంటే చేయడం బాగుంటుంది, కానీ మీ ఉద్దేశం అన్నది నేను అందుకే గౌరవిస్తున్నాను. అందుకోసమని నేను ఈరోజు ఈ ప్రోగ్రాము మాకు అంటే తల్లిదండ్రులు రానందుకు, కొంత జనాలు రానందుకు మాకు జర బాధగా ఉంది. వాళ్ళ దురదృష్టం వలన మేము చెప్పిన వాళ్ళు కూడా రాలేకపోయినారు. వాళ్ళు తర్వాత ఇన్నోళ్ళన్నా తర్వాత చెప్పితే బాధపడతారు వాళ్ళు, కానీ ఇలాంటి ప్రోగ్రాం వినాలన్నా. అందుకే అన్నకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న సహకరించిన సారోళ్ళకు కూడా నా మనస్ఫూర్తి వందనాలు చెప్పుకుంటూ, మళ్ళీ ఇంకా మనకు ఇవన్నిటికంటే ముఖ్యం సారు మనకు చెబుతున్నాడంటే అసలు నిజంగా అంటే మనము ఇవన్నిటి గొప్ప కంటే సారే గొప్ప వ్యక్తి. ఆ మనసులోకి వెళ్ళి రావడము, ఆ చెప్పడము, ఆ విధంగా నేను మోటివేషన్ చేయడము, ఆ వేదన, బాధ అన్ని పంచుకున్నాడంటే సార్ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. సార్ నీకు వేలాది వందనాలు సార్, మా గ్రామం తరఫున నీకు వేలాది వందనాలు చెప్పుకుంటూ ముగిస్తున్నా సార్. హై స్కూల్ వైస్ చైర్మన్గా మాట్లాడుతున్నాము. అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడ అన్నీ మంచిగానే జరిగినాయి. మా సార్ వాళ్ళు కానీ పిల్లలు కూడా కానీ మంచిగానే ఉన్నారు. కాకపోతే కొన్ని ప్రాబ్లంలు ఏమైనా ఉంటే పెద్దవాళ్ళు చూసుకోవాలి. అదేవిధంగా సార్ చెప్పినటువంటివి అన్నీ పిల్లలకు అన్నీ మంచిగా చెప్పిండు, అది మేము ఒప్పుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు వెంకటయ్య గారు కూడా చెప్పింది కూడా దాన్ని కూడా కొన్ని పాటించవలసిన అవసరం వస్తుంది. అదేవిధంగా మా హెడ్ మాస్టర్ సార్ కూడా ఇక్కడ వచ్చినప్పటికీ కూడా అదే సార్ వాళ్ళు ట్యూషన్ సార్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చినప్పటికీ కూడా అన్నీ మాకు స్కూల్లో అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మాకు ఎంబడే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదేవిధంగా మేము ప్రతి నెలకు కూడా మేము ఇక్కడ వచ్చి మీటింగ్ కూడా పెడతాము. పిల్లలకు మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ లేదు, కానీ కాకపోతే పెద్ద పిల్లలకు మాత్రము అది మేము చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే వయసు వచ్చిన పిల్లలకు మేము చెప్పలేకపోయి మా ఊళ్ళో కొంచెం ప్రాబ్లం జరుగుతుంది. ఆ పిల్లలకు మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెద్దవాళ్ళు చర్య తీసుకొని పిల్లల పేరెంట్స్ కూడా కొంచెం చర్య తీసుకొని వాళ్ళ ఇంటి లోపల మాత్రమే చెప్పుకోవాలి. అది సారుల బాధ్యత కాదు, సారులు చెప్పడానికి కూడా లేకుంటుంది. అంటే మా ఊరు బాగుపడాలనుకున్నప్పటికీ పిల్ల పేరెంట్స్లో చెప్పుకోవాలి. అది మంచి జరిగితే బాగుంటుందని చెప్పేసి మేము ఉదయపూర్వకంగా మీకు అందరికీ నమస్కరించుకొని మేము ముగించుకుంటున్నాం. అరే సాయంకాలం అవుతుంది, మీ ఓపికను కూడా పరీక్షించదలుచుకోలేదు. మీరు మాట్లాడమంటేనే మాట్లాడతాను.
మరి మీరు కామ్గా కూర్చోవాలి. ఒక పశువుని చెరువు దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్ళి అక్కడ ఏం చేయాలి, అది నీళ్ళు తాగాలి కదా. తాగదనేది తర్వాత అన్నమాట. అంటే పెంటన్న గారి గోల్ ఈ సమాజాన్ని సంస్కరించాలి, ఇప్పుడున్న పరిస్థితులని సంస్కరించాలనే గోల్తో అతనికి ఒక ఆయుధం దొరికిందనమాట. ఆ ఆయుధమే మనల్ని 3 గంటలు మంత్రముగ్ధుని చేసిన కుమార్ గారు. అంటే ఎంతో డబ్బులు మన దగ్గర ఉండొచ్చు, ఉన్నవాళ్ళు ఎవరు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండరు. తను పెద్ద మనసుతో ఆ విధంగా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యి తనకు మంచి సంస్కర్త దొరకడం వల్ల మనకు ఈరోజు ఈ మెసేజ్ మనకు చేరడం జరిగింది. అయితే నేను కూడా ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ప్రాపర్గా మీరు ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో అది ఇక్కడ కొరత ఉన్నది, అది నా మనసులోని భావన. దాన్ని విద్యార్థులు ఈ ఒక అంశాన్ని ఒకరి ద్వారా ఇంకొకరికి చేరవేయాలి అంటే లాస్ ఆఫ్ ఉంటుంది అనమాట. అంటే మనం 100% తీసుకెళ్ళలేము. కనీసము ఈ మెసేజ్ని 50% అన్న తీసుకెళ్ళి మన గ్రామాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతారని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. పాఠశాల టైము ఎక్కువైపోయింది. అయినా పిల్లలు కూడా నిజంగా ఇంత శ్రద్ధతోటి ఓపికతోటి కూర్చున్నారు. నిజానికి ఈ విధంగా కూర్చోబెట్టడంలో మన స్పీకర్ అయినటువంటి నిజంగా పేరులోనే ఉంది సేవకుమార్ సార్. నిజంగా అది స్వార్థకం. నిజంగా సారు ఆ విధంగా చేసిండు. తర్వాత నిజంగా మరి నాకు ఈ సాయంకాలం ప్రియమైనటువంటి విద్యార్థులు, తర్వాత గ్రామ ప్రముఖులు, తర్వాత మా పూజ ఉపాధ్యాయ బృందం, తర్వాత ఒక స్నేహితునికి ఏంటిది అవసరం వచ్చింది. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకటి ఏంటిదంటే కోర్టు వరకు రావాలి, మరి అక్కడ సాక్ష్యం చెప్పాలి మరి అనేటటువంటిది ఒకటి వచ్చింది. అక్కడ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఏమన్నారంటే ఒక ఫ్రెండు మేము కోర్టు అంటే భయమో మేము రాము అనేటటువంటిది చెప్పేసాను డైరెక్ట్గా. ఇంకొక ఫ్రెండ్ ఏం చెప్పిందంటే నేను కోర్టు వరకు వస్తా కానీ బోన్లో ఉండి సాక్ష్యం చెప్పను అన్నాడు. ఇంకొక ఫ్రెండ్ ఏమన్నాడంటే నేను నీకోసానికి నేను కోర్టు వరకు వస్తా, బోన్లో నిలబడతా, జడ్జి ముందల ఖచ్చితంగా కూడా నేను సాక్ష్యం చెప్తాను నేను చేసినటువంటిది అన్నాడు. అంటే ఇక్కడ దీనికి అన్వయము మన గౌరవనీయులు పెంటన్న గారికి అన్వయిస్తారు. ఎందుకంటే మనం చేసేటటువంటి సంపదన అంతా కూడా ఎక్కడ పోతుంది, మనం చనిపోయిన తర్వాత ఇక్కడనే ఉండిపోతాయి. కానీ మన యొక్క బంధువులు, ఆప్తులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా ఎక్కడి వరకు వస్తారో, మన ఎక్కడైతే చివరి స్థానం వరకు ఉంటుందో అంతవరకు వస్తారు. తర్వాత సాక్ష్యం చెప్పేటటువంటివి ఏంటివి, మనం చేసేటటువంటి తక్కువ జీవిత కాలంలో మనం చేసిన తర్వాత కూడా లైఫ్ లాంగ్గా గుర్తుండిపోతారు. నిజానికి మన దేశానికి వచ్చినటువంటి ఫ్రీడమ్ ఫైటర్లలో చాలామంది ఎక్కువ రోజులు 30 సంవత్సరాల వయసు కన్నా తక్కువనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ, సమాజం గురించి కానీ, స్వార్థం గురించి ఎక్కడ ఏ క్షణాన కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే. దేశం గురించి, భద్రత గురించే చెప్పారు. నిజంగా సేవాకుమార్ సార్ గారు ఇక్కడ మోటివేషన్ చేసినటువంటి 3 గుణ దేశ భద్రత మరియు సమాజంలో విద్యార్థులు ఎట్లా ఉండాలి అనేటటువంటి, ఎందుకంటే విద్యార్థులే భావి భారత పౌరులు కాబట్టి దేశం యొక్క నిర్మాణ క్రమం ఎక్కడ జరగాలంటే తరగతి గదిలోనే జరగాలి. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి ఎంత 1000 సంవత్సరాలు కావాల్సినటువంటి వాళ్ళ లైఫ్కి సంబంధించినటువంటి ఎనర్జీని సారు మరి ఇక్కడ తక్కువ సమయంలో ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున మరి ఆ శివకుమార్ సార్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి ఇలాంటి మరి నిజంగా పడవ నడవాలంటే ఖచ్చితంగా కూడా నీటిలో లక్ష్యాన్ని చేరాలంటే డ్రైవర్ కానీ
తర్వాత ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈ సమాజానికి మోటివేషన్ చేసేటటువంటి అవకాశము మరి పెంటయ్య సారు ఆ విధంగా కలిగించినందుకు మరి ప్రత్యేకంగా మరి తీసుకొచ్చినటువంటి మన గ్రామాన్ని ఎంపిక చేసుకొని మరి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని తమ వంతుగా భుజాల మీద వేసుకొని చెప్పేటటువంటి మరి వెంకటన్న సార్ గారికి మా తర్వాత గ్రామ ప్రముఖులకు సర్పంచ్ గారికి మరి ఏంటిది యువకులకు అందరికీ చైర్మన్ల గారికి మరియు మా ఏంటిది ప్రైమరీ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారికి మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా మరి ఇంత మంచి అవకాశాన్ని కార్యక్రమాన్ని నిర్వహించి తక్కువ కాలంలో విజయవంతం చేసినందుకు పాఠశాల పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇక్కడికి విచ్చేసిన మా నాయకులకి ప్రత్యేకంగా ఇక్కడ మా ఏ గురువైనా నా గురువుగా భావిస్తా కాబట్టి నాకు చదువులు నేర్పి ఈ 10 మంది ముందర మాట్లాడే అర్హత కల్పించిన గురువులకి పాదాభివందనం తెలియజేస్తూ, అదేవిధంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం చేయడానికి ఒకే ఒక కారణం నాన్న, మీరు మాట్లాడకుంటే మాత్రమే నేను మాట్లాడతా, లేకుంటే మైకిడ పెట్టేసి వెళ్ళిపోతా. నేను ఈ ప్రోగ్రాం చేయడానికి కారణం ఒకటే ఒక కారణం, మీరు మాట్లాడడం అంటేనే నేను మాట్లాడతా. ఓకేనా? సరే, మీలాగానే నాకు అమ్మ నాన్న ఉన్నారు అంటే మీ ఏజ్లో కొంచెం నేను మీ కొద్ది పెద్ద ఉన్నప్పుడు నేను 10th చదువుతున్నప్పుడు అప్పుడు మీలాగానే 10th చదువుతుంటే చిన్న సమస్య ఏమైంది, అమ్మకు నాకు కూర బాగాలేదని చిన్న విషయం గొడవ చిన్నగా అయ్యి అమ్మతోనే ఒక్కరోజు మాట్లాడలేదు. ఆ ఒక్కరోజు మాట్లాడలేను కాబట్టి ఒక్కరోజు తినలేను. నెక్స్ట్ డే కూడా నైటు తినకుండా అట్లే పండుకున్న తర్వాత అమ్మ లేపింది, లేవలేను. అదే కోపంతో ఉన్నాం కదా మనము, మీ ఏజ్ అటువంటిది కాబట్టి నేను చేసిన చిన్న పొరపాటు కూడా మీరు చేయొద్దని ఈ విషయం చెప్తున్నా. కాబట్టి ఉదయం అమ్మ ఎంత ప్రేమ ఉంటే 11-12 గంటల వరకు మనం లేపుతుంది. ఆయన గుణంగా జరుగు సార్ అన్నట్టే, శివకుమార్ సార్ అన్నట్టే జరుగు అని మనం దులిపేస్తుంటాం. అట్లా కాకుండా వాళ్ళు చెప్పింది మన కోసమే అని ఇప్పుడు తెలుస్తుంది. మీకు ఇప్పుడు తెలియదు, భవిష్యత్తులో తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిదండ్రుల విలువ తెలియదు కాబట్టి భవిష్యత్తులో మీకు తెలుస్తుంది మీరు పెద్దగా అయిన తర్వాత. ఆ నెక్స్ట్ డే ఏమైందంటే అదే నైటు పండుకొని ఉదయం నా కోసం అమ్మ నైటు తినలేడని చెప్పి ఉదయం 4:30కే అమ్మ లేచి అన్నం వండింది. అన్నం వండిందంటే నేను చూడలేను, అమ్మ పొయ్యి మీద అవుతుంది, పొయ్యి మీద ఉంది. యాక్చువల్గా నేను 4:30-5 గంటలకి కంపల్సరీ లేస్తా అప్పుడు చదువుకునేటప్పుడు. 4:30-5 గంటలకు లేచేసరికి అన్నము సగం ఉడికింది, సగం ఉడకలేదు. అమ్మ పొయ్యి పక్కనే చనిపోయి పడింది. ఒక్కసారి గమనించండి, నేను ఏం కోల్పోయినా లాస్ట్ మూమెంట్లో కూడా అమ్మతోని మాట్లాడలేననే ఒక బాధ ఇక్కడ గుచ్చుకుంటుంది నాకు. ఆ బాధ నేను బాధ మీకు పడొద్దని చెప్పి ఈ ప్రోగ్రాం ముఖ్య కారణం. నేనేదో ఇక్కడ వచ్చి సర్పంచ్కి వెళ్ళబడేది లేదు, ఒక ఎంపీటీసీకి వెళ్ళబడలేదు. నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడున్న మన భాస్కర్ అన్న కానీ, ఎంపీటీసీ కానీ, మన రెడ్డి సాబ్ కానీ, ఇక్కడున్న వాళ్ళందరూ ఈ ప్రోగ్రాం ఒక మెసేజ్ని ఇవ్వబోతుందని వాళ్ళు పెట్టారు. రాని వాళ్ళకి అలా దురదృష్టం, వచ్చిన వాళ్ళతోనే సంతోషం. మా సేవక్ కుమార్ సార్ గారికి ఒకటే విన్నపం, ఎంతమంది వచ్చారు అంతమంది వచ్చారు అనే బాధ నా తన లేదు సార్. మీరు ఎంత మంచిగా క్లాస్ చెప్పారు, 10 మంది పిల్లలైనా సరే వాళ్ళకి కరెక్ట్ చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా ఇంతమందిలో ఒక 20 మంది మారిన గుణంగా నాకు సంతోషంగా ఫీల్ అవుతా. దయచేసి మీరందరూ మారాలని కోరుకుంటున్నా. మీరు ఒకవేళ మారి సమాజకులు అయితే మొట్టమొదటిగా సంతోషపడేటోళ్ళు ఎవరు తెలుసా? ఎవరు? ఇంకా రైట్, మొట్టమొదటిగా సంతోషపడేది అమ్మ నాన్న. దీన్ని ఒక చిన్న నేను చేసిన సన్నివేశంలో మీకు చెప్తా. ఇదే తల్లిదండ్రి పాదపూజ అని నేను ఎక్కడైతే చదువుకున్నానో సోమన్గుర్తి స్కూల్లో ప్రోగ్రాం చేయడం జరిగింది.
అక్కడ దగ్గర దగ్గర 600 మంది పిల్లలు, 600 మంది పిల్లలు ప్లస్ 600 మంది తల్లిదండ్రులు ఎంత అవుతారు? 1800 మంది. 1800 మంది ఈడికెళ్ళి మీ కంపౌండ్ వాళ్ళ వరకు అవుతారు. ఆ కంపౌండ్ వాళ్ళ వరకు అయితే తల్లిదండ్రి పాదపూజ చేసి వాళ్ళందరూ అక్షంతలు లేక వాళ్ళ పిల్లల మీద పూలు వేస్తుంటే మంచిగా వాళ్ళు తల్లిదండ్రిని కౌగులించుకొని వాళ్ళలో మార్పు వచ్చి ఆ ప్రోగ్రాం సక్సెస్ కావడం వల్ల మన గురువులు ఇక్కడ స్టేజ్పై వచ్చి, సార్ మీ ప్రోగ్రాం చాలా బాగుంది, ఇప్పుడు సార్లు చెప్పినట్టే చాలా బాగుంది ప్రోగ్రాం, మీ అమ్మ నాయన చాలా మీరు అదృష్టవంతులు సార్, మీ అమ్మ నాయనకు మంచి పేరు తెస్తున్నారు అని అన్నప్పుడు అక్కడికే మా నాయన నాకు తెలియకుండా వెనకాల వచ్చి కూర్చున్నాడు ప్రోగ్రాం కోసం, ఏమవుతుంది అన్నట్టు. మా నాన్నని అప్పటి వరకు చూడలే. మా నాయనను వచ్చి కూర్చున్నది వెనకొచ్చి కూర్చొని ఏడుస్తున్నాడు. అంటే ఆనందంగా కళ్ళలోకి వెళ్ళి, ఏమైంది ఆయన ఇట్లా వచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, లేదు బేట నిన్ను మంచిగా మీ గురువులంతా మెచ్చుకుంటుంటే నేను ఏడుస్తలేను, నాకు సంతోషంగా కన్నీళ్ళు వస్తున్నాయిరా అని చెప్పి అప్పుడు కౌగిలించుకున్నాడు. అట్లా మీరు ముందుకెదిగి భవిష్యత్తులో మీరు టీచర్లు కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ, డాక్టర్లు కానీ ఎంత ఎత్తుకెదిగినా మీరు మాత్రం మీ స్కూల్కి మాత్రం మీరు ఎంత ఎత్తుకెదిగినా మీ వంతు సాయం, నాకు సంబంధం లేనోన్నే ఇలా చేస్తున్నా, మీరు సంబంధం ఇలా చదివిన వాళ్ళు మళ్ళీ మీ రుణం తీర్చుకోవాలి, మీ స్కూల్ రుణం తీర్చుకోవాలి మీరు, ఓకేనా? తప్పకుండా ఎవ్వరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఈ స్కూల్కి మాత్రం నేనైతే ఏ సేవ అయితే చేస్తున్నానో మీరు గుణంగా అదే సేవ చేయాలని కోరుకుంటూ, మా సేవక్ కుమార్ సార్ కాదు తమ్ముడు, ఎందుకంటే నీ మనసులో ఏమని ఉండొచ్చు సార్, ఈ పబ్లిక్ చిన్నగా ఉన్నారు, తక్కువ ఉన్నారు, అదేముండదు. మీరు 5 మందికి చెప్పినా వీళ్ళందరూ ఎవ్వరు లేకున్నా నేను ఒక్కనున్నా క్లాస్లో, నేను ఒక్కనిన్నా కూడా నేను సంతోషంగా ఉంటా. అట్లేం మీరు ఫీల్ కావద్దు. కొంచెం ఇక్కడ గురువులకు చిన్న నిజం చెప్తా, మీరు ఏమనుకోవద్దు, చెప్పమంటే చెప్తా, లేకుంటే లేదు. అయితే సార్ మీకు సూచన చేసేటంత అది లేదు, కానీ కొంచెం వాళ్ళకు స్టేజ్ ఫియర్ ఉంది సార్, కొంచెం వాళ్ళకు మోటివేట్ చేసి కొంచెం స్టేజ్ మీద మాట్లాడేటట్టు, అది ఇక్కడైనా కాదు మీరు ఎక్కడైనా సరే అది పనికొస్తుంది. అంటే నేను నిన్న మన చిట్టంపల్లి కన్లపల్లి అని, చిట్టంపల్లి కన్లపల్లి 2 విలేజ్లు పెట్టినా సార్ ప్రోగ్రామ్ ఒక దగ్గర. ఒక విలేజ్ వాళ్ళ పిల్లలు 10 మంది లేచి మాట్లాడి షార్ప్గా మాట్లాడితే ఇంకో విలేజ్ పిల్లలు మాట్లాడలేరు, వాళ్ళంతటా వాళ్ళే చాలా ఫీల్ అయ్యారు. అందుకని నేను ఉన్నది చెప్తున్నా, మీరు ఫీల్ కావద్దు. దయచేసి పిల్లలను కొంచెం మోటివేట్ చేసి, బాగానే చెప్తున్నారు, బాగానే మాట్లాడిన కాడికి బాగానే మాట్లాడారు, కానీ కొంచెం ఇంకొంచెం మోటివేట్ చేయాలని కోరుకుంటూ, మీరు చెడు ఉద్దేశంతో ఏమనుకోకండి. సారీ, థ్యాంక్ యూ.